ఇవాళ ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవాలు నేను తెలియజేయదలుచుకున్నా. ఇవాళ ఏదైతే 10 కాలేజీలు పీపీపీ మోడల్లో ఏర్పాటుకి నిర్ణయం తీసుకుందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇవి పూర్తిగా ప్రైవేటు యాజమాన్యాలకి లేకపోతే ప్రైవేటు వ్యక్తులకి ఈ కాలేజీలని దారాదత్తం చేయటం అనేది కాదు. దీనిలో కూడా ఈ మోడల్లో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. ఎవరైతే మరి కాలేజీల ఏర్పాటుకి ముందుకు వస్తున్నారో ఇవి కూడా ఈ 10 కాలేజీల్లో కూడా ఫేజ్ 1 4 కాలేజీలు ఏదైతే మరి మార్కాపూర్, మదనపల్లి, పులివెందుల, ఆదోని ఈ 4 కాలేజీలు ఫేజ్ 1 లో తీసుకోవడం జరిగింది. ఈ 4 కాలేజీలకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో మీరు చూసినట్లయితే మార్కాపూర్ లో కేవలం 19% మాత్రమే పనులు చేశారు. అక్కడ ఖర్చు చేసింది కేవలం 90 కోట్లు మాత్రమే. ఇంకా కూడా 440 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సింది ఉంది మార్కాపూర్ కాలేజీకి. మదనపల్లి మరి దాదాపు 95 ఎకరాల్లో మరి ఏర్పాటు అవుతున్నటువంటి మదనపల్లి కాలేజ్ చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసింది కేవలం 84.91 కోట్లు. పనుల పూర్తయినటువంటి పర్సంటేజ్ మనం చూసినట్లయితే 17.88% మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇంకా 446 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి. పులివెందుల్లో కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల్లో కూడా దాదాపుగా 168 కోట్ల రూపాయల పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా ఆదోని మరి దాదాపు 58 ఎకరాల్లో ఏర్పాటు అవుతున్నటువంటి ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి కేవలం ఇప్పటి వరకు 84 కోట్ల రూపాయల వాల్యూ మట్టికే పనులు చేయడం జరిగింది. 17.80% మాత్రమే పనులు పూర్తి చేశారు. ఇంకా 410 కోట్ల రూపాయల పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఈ 4 కాలేజీలకు సంబంధించి ఇంకా 1464 కోట్ల రూపాయల పనులు పెండింగ్ లో పెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి.